భారతదేశపు మొట్టమొదటి ప్యూర్ ప్లే ఏఐ లిస్టెడ్ కంపెనీగా వార్తల్లో నిలిచిన ఫ్రాక్టల్ అనలిటిక్స్ గురించి ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకుందాం. రీసెంట్‌గా ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ శ్రీకాంత్ వెల్మకన్ని మరియు సీఈఓ అశ్వథ్ భట్లు తమ యొక్క క్వార్టర్ ఫలితాలు, లాభాలపై అంచనా, భవిష్యత్తు వృద్ధి గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అవేంటో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఈ కంపెనీ మార్జిన్స్ ఇంకా ప్రాఫిటబిలిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇన్వెస్టర్లకు ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే మార్జిన్స్. గతంతో పోలిస్తే కొంచెం హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కంపెనీ మేనేజ్మెంట్ మాత్రం చాలా నమ్మకంగా ఉంది. ఈ కంపెనీ యొక్క ప్రెజెంట్ గ్రాస్ మార్జిన్ చూసుకుంటే 45-46% వరకు స్థిరంగా ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క ఎబిటా కూడా 40% వరకు ఉందని, దీనిని నిలబెట్టుకుంటూనే ఫ్యూచర్లో మేము డెవలప్మెంట్ సాధిస్తామని చెప్పి కంపెనీ ధీమా వ్యక్తం చేస్తుంది. చాలా కాలంగా ఫ్రాక్టల్ లాభాలపై ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ఖర్చుల ప్రభావం చూపుతున్నాయని, దీనిపై స్పందిస్తూ ఈ కంపెనీ ఐపీఓకు ముందు ఉద్యోగులకు భారీగా స్టాక్స్లు ఇవ్వడం వల్ల ఈ ఖర్చు పెరిగిందని, ఇకపై ఈ ఖర్చు తగ్గుతూ వస్తుందని, తద్వారా నెట్ ప్రాఫిట్ రానున్న 3-4 సంవత్సరాలలో గణనీయంగా పెరుగుతుందని ఈ కంపెనీ సీఈఓ వ్యక్తం చేశారు. నెక్స్ట్ మనం ఈ కంపెనీకి సంబంధించిన ఫ్రాక్టల్ ఆల్ఫా డివిజన్ గురించి మాట్లాడుకోవాలి. ఈ డివిజన్ చాలా అద్భుతమైన ప్రదర్శన చూపిస్తూ 70% నుంచి 80% వరకు వృద్ధి నమోదు చేసుకుంటుంది. గ్రాస్ మార్జిన్స్ కూడా 70% దగ్గరగా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఈ విభాగంలో వస్తున్న నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి వేగంగా తగ్గుతూ వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇది కంపెనీకి ఒక మంచి ఆదాయ వనరుగా మారే అవకాశం చాలా మట్టుకున్నాయి. ఏఐ రంగంలో టెక్నాలజీ నిరంతరంగా మారుతూ ఉంటుంది. దీనికోసం ఫ్రాక్టల్ వాళ్ళు తమ ఆదాయంలో 6.1% శాతాన్ని R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతామని, రానున్న రోజుల్లో ఈ పెట్టుబడులను మరింత పెంచుతామని, తద్వారా ప్రపంచ స్థాయి ఏఐ కంపెనీలతో పోటీ పడతామని వారు పేర్కొన్నారు. ఫ్రాక్టల్ అనలిటిక్స్కి ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ వంటి పెద్ద కంపెనీల నుండి పోటీ ఉంటుందా అని అడిగిన ప్రశ్నకి మేనేజ్మెంట్ ఇచ్చిన సింపుల్ సమాధానం, ఈ పెద్ద మోడల్స్ని ఒక పునాదిలా వాడుకుని ఎంటర్ప్రైజ్ లెవెల్ నిర్ణయాలు తీసుకోవడానికి ఏజెంటిక్ మోడల్స్ని రూపొందిస్తారని, ఈ ఏజెంటిక్ మోడల్స్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తే కంపెనీ కూడా అంత ప్రాఫిట్స్లోకి వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీన్ని బట్టి ఫ్రాక్టల్ ఏఐ కంపెనీ కేవలం ఒక ఏఐ కంపెనీగానే కాకుండా ఒక మంచి బిజినెస్ మోడల్గా ఎదగడానికి సిద్ధంగా ఉందని అర్థమవుతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే, మా ఎఫర్ట్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.